నమస్తే. నేను మీ మధు. అమృత, ప్రణయ్ వీరిద్దరి గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రణయ్ దారుణంగా హత్య చేయబడ్డాడు అని చెప్పేసేసి. సో, ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు అమృత విషయంలో కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. అమృత ప్రణయ్‌ని మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంతుంది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అమృత ప్రణయ్ గురించి అందరికి తెలిసిన విషయమే. అమృత ఇప్పుడు ప్రణయ్‌ని మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టు కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరి దీని గురించి మీరేమంటారు సార్? అమృత, ప్రణయ్ ఈ కేసు తాలూకు వివరాలు అందరికీ తెలిసిందే. మీరే అంటున్నారు ఒక వార్త అని. అది వార్తగా కావచ్చేమో. కానీ అది గ్యాసిప్స్ గానే చెప్పాలి. అంటే అమృత కానీ, అమృత తరపున కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవరైనా ఒకళ్ళు పెళ్లి చేస్తున్నట్టు, చేసుకోబోతున్నట్టు వివరాలు అందించినప్పుడు లేదా అలాంటి సమాచారం అందినప్పుడు మాత్రమే అలాంటిది నిజమని నమ్ముకునేటువంటి పరిస్థితులు. కానీ ఈ టాపిక్ అంటే ఇప్పుడు ఆ కోర్టు తీర్పులు, బెయిల్‌లు రావడం ఆ సందర్భంలోనే ఆ వార్త ఎవరో తెలిసి తెలియకనో కావాలని క్రియేట్ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఏం జరిగినా కూడా అమృత అనే అమ్మాయి తన 20 ఏండ్ల వయసులోనే భర్తని కోల్పోవడం అంటే యంగెస్ట్ ఏజ్‌లోనే ఎర్లీ యంగెస్ట్ స్టేజ్‌లో వాళ్ళ స్టోరీలో లేదా వాళ్ళ యొక్క ఇటువంటి టోటల్ డ్రామాటిక్ అదంతా కూడా డ్రామాటిక్ ఏదైనప్పటికీ అది ఎంత పాపులర్ అయినప్పటికీ ఏజ్ ఆఫ్ ద పర్సనల్ చూసుకుంటే అమ్మాయి 20 ఏళ్ళ అమ్మాయిగానే చూడాలి. అయితే ఎవరికైనా సరే వైవాహిక జీవితంలో దాంపత్యము, భార్యాభర్తలు అనేది ఎంతో భరోసానిస్తుంది. గతంలో మన సింగర్ సునీత గారి వివాహ సందర్భంలో కూడా, రెండో వివాహ సందర్భంలో కూడా ఇట్లాంటి ట్రోలింగ్సు చాలా చాలా హీనంగా, ఘోరంగా ఆమెను అవమానిస్తున్నప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, ఆ వయసులో వాళ్ళు చేసుకునేది వైవాహిక దాంపత్యం కోసం కాదు. హ్మ్. రాబోయే ఇప్పుడు బహుశా ఏజ్ ఆఫ్ 40 తర్వాత వాళ్ళకు రేపటి ఆహ్, బ్యా రేపటి బ్యాలెన్సింగ్ లైఫ్‌లో ఆ వృద్ధాప్యంలో ఒక భరోసా కావాలి. రేపటి జీవితానికి ఒక గ్యారంటీ, ఒక బతుకు భరోసా కావాలి. ఏంటికి అంటే ఏదైనా సమస్యొచ్చినప్పుడు చెప్పుకోవడానికి, బాధొచ్చినప్పుడు తీర్చడానికో, చెప్పుకోవడానికో భార్యాభర్తలకు ఒకరికొకరు తోడుండడం అనేది చాలా అవసరం. మనం నిజ జీవితంలో చూస్తా ఉంటాం. పేరెంట్స్ ఆఫ్టర్ 70, 60 తర్వాత ఒకళ్ళు లేని తర్వాత ఒకరు ఉండలేని పరిస్థితులు. ఇట్లా ఎందుకంటే రేపటి జీవితం బ్యాలెన్సింగ్ జీవితం. అదే ఒక పేదరాలనుకుంటే ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా వాళ్ళకు జీవన ప్రమాణాలు కింది స్థాయి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దంపతుల యొక్క సాంగత్యం అవసరం ఉంటుంది. అట్లాగా చూడాలే తప్పించి, ఇట్లాంటి అమృత లాంటి అమ్మాయి విషయంలో పాత ప్రేమను మర్చిపోయి కొత్త వారిని చేసుకుంటుంది. అది చేసుకున్న తప్పేం లేదనేది నా అభిప్రాయం. అవును సార్. ఎందుకంటే నిజమే. నిజం చెప్పాలంటే భర్త చేసుకోవద్దు. చనిపోయిన తర్వాత భార్య ఇంకొక పెళ్లి చేసుకోవచ్చని కోర్టు కూడా స్టే ఇచ్చిన రోజులున్నాయి కదా సార్! సో, తను చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. ఇప్పుడు తప్పేంటి సార్ ఇంకో పెళ్లి చేసుకుంటే? అదే నేను కూడా నమ్మేది అదే. ఇప్పుడు ఆమె ఆహ్, చేసుకుంటే తప్పేం లేదు. ఎవరు చేసుకున్నా మనకు అభ్యంతరం లేదు. ఎవరికీ అవసరం లేదని టాపిక్ అది యాక్చువల్‌గా. ఆమె వ్యక్తిగత జీవితం. ఆమె అలాగే ఉంటానని ఒకసారి మాటైతే ఇచ్చి ఉంది. మరి ఆమె ఎలా ఉంటుంది? ఒకవేళ మాట మార్చుకున్న తప్పేం లేదు. వ్యక్తిగత జీవితంలో, జీవన ప్రమాణంలో, పోరాటంలో, గమనంలో ఇంత దూరం వచ్చిన తర్వాత అభిప్రాయం మారుతుండొచ్చు. పెద్ద పెద్ద మనం చూస్తా ఉన్నాం గదా! విప్లవకారులంటోళ్ళే అడవిలో యుద్ధం చేసి తర్వాత కొంతకాలానికి కనువిప్పు కలిగి వాళ్ళు లొంగిపోతున్నారు. తమ పంతాన్ని మార్చుకుంటున్నాం, అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాం. దాని ద్వారా వచ్చేటువంటి తుపాకీ రాజ్యం ద్వారా వచ్చేది ఏమి లేదు తెలుసుకొనొచ్చేసి ప్రభుత్వం చెప్పిన ప్రభుత్వ చట్టాల ప్రకారం నడుచుకుంటానికి లొంగిపోతే అభిప్రాయాన్ని మార్చుకునే వాళ్ళని కూడా చూస్తాం. అభిప్రాయాలు మార్చుకోవడం తప్పేం లేదు. ఏది జరిగినా కూడా ఆ అమృత అనే అమ్మాయి వ్యక్తిగత నిర్ణయం అది. ఎవరిని చేసుకున్నా ఆమె ఇష్టం. ఎప్పుడు చేసుకున్నా ఆమె ఇష్టం. చేసుకోవాలని ఒత్తిడి చేయడం గాని, చేసుకోవద్దని ఒత్తిడి చేయడం గాని మనలాంటి వారికి ఎవరికీ హక్కు లేదు. సమాజానికి లేదు. నైబర్‌హుడ్‌కి అస్సలు లేదు. సోషల్ మీడియా వాళ్ళకైతే అస్సలకుండదు. హ్మ్. ఖచ్చితంగా ఇది గాసిప్స్ గానే చూడాలని నా ఉద్దేశ్యం. అమృత కజిన్ కూడా ఈ విషయం గురించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మరి ఏమని ప్రస్తావించారు? సరే ఒక ఛానల్ వారు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్తున్నట్టుంది. చంపినా కూడా ఆమె కూడా అదే చెప్పింది. ఆమె చేసుకోవడం నా వ్యక్తిగత విషయము. మాకేం సంబంధం లేదు. మా మా అభిప్రాయం అవసరం లేదన్నట్టుగానే చెప్పినట్టుగా ఉంది ఆ అమ్మాయి. హ్మ్. నిజంగా కూడా ఎవరు అడిగినా కూడా అదే చెప్తారు. ఎవరో మూర్ఖులు అర్ధరహితంగా సోషల్ మీడియాలో రాతలు రాసే వాళ్ళు మాత్రమే దాని గురించి చెలవలు పొలవులుగా రాస్తుంటారు గానీ, బాధ్యత గల వాళ్ళు ఎవరికి కూడా ఆ విషయాన్ని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎవరు చెప్పరు.
ఏదైనా సరే అమృత అనే అమ్మాయి తనకు కుమారుడు ఉన్నాడు. అసలు విధివశాత్తు జరిగినటువంటి ఆ ప్రేమ వల్ల జరిగినటువంటి క్రైమ్ వల్ల కోల్పోయిన విధానాలు అవన్నీ కూడా చరిత్ర సాక్ష్యాలే. ఎవరు కాదనలేని మాటలు నిజాలు. హ్మ్. సరే ఏది జరిగినా కూడా వ్యక్తిగత అభిప్రాయం అది. వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగత జీవితం. భవిష్యత్తులో అయితే ఇక్కడ నేను టోటల్‌గా చెప్పబోయేదేంటంటే, ఆమె ఒక డైమెన్షన్‌లోకెళ్ళిపోయింది. ఇన్సిడెంట్ జరగడానికంత వరకు ఒక మానియాలో ఉంది. అంటే ఏందంటే ప్రేమ, ఒక ఇలిస్ట్రేషన్ లైఫు, ఎవరికైనా సరే ఆ వయసులో ఉన్నటువంటి ప్రేమ వివాహాలు, ప్రేమలు, స్నేహాలన్నిటికి కూడా ఒక మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టుగానే విహరిస్తుంటారు. వాస్తవాలకు దూరంగా ఉంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ కళ్ళ ముందునే భర్త చనిపోవడం, అదొక బిగ్ క్రైమ్‌గా మారడం. ఒకవైపు అంటే జనరల్‌గా సమాజం అంతా కూడా ఏమవుతుంది యాంటీగా అయిపోయింది ఆమెకు వ్యతిరేకంగా చాలా హ్మ్. వరకు. ఒక వర్గం వాళ్ళు మాత్రమే ఆమెకు సపోర్ట్ చేశారు. చాలా వరకైతే యాస్ ఎ పేరెంట్ ఆఫ్ క్యాడర్ ఉన్న వాళ్ళంతా కూడా ఆమె నిర్ణయాన్ని తప్పుపట్టారు. సో, ఒకవైపు అలా ఇట్లా అందరూ కూడా ఎటువైపు ఉండాలో తెలవని ఆ స్థితిలో కొంత ఐడియాలజికల్ ఆమెకు సపోర్ట్ చేశారు. ఆమెకు భరోసా ఇచ్చారు. నాకు తెలిసి నాకైతే ఆ ఐడియాలజికల్ వాళ్ళ గైడ్‌లోనే ఇంతవరకుంది. రేపటికి కూడా అదే లైఫ్‌లోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు భరోసానిచ్చారు. ఆమె వెనుకున్నారు. ఆ కేసంతా డీల్ చేశారు. కేసునంతా కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. ఆమెకు పూర్తి కూడా వెనక ఐడియాలజికల్ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. బహుశా ఈ నిర్ణయం అంటే ఈ మరో పెళ్లి అనే నిర్ణయానికి కూడా వాళ్ళు గైడ్‌లైన్ చేసిన దాన్ని బట్టి ఆమె అభిప్రాయాలుంటాయని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో ఏదేమైనా సరే ఇప్పుడు అమృత ప్రణయ్ విషయానికొస్తే అమృత కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రణయ్ అనే పేరైతే తీసేసేసి అమృత అని మూవ్ ఆన్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి కూడా అందరు ప్రస్తావిస్తున్నారు. కేవలం ప్రణయ్ అనే పేరు తీయడం వల్లనే అమృత ఇంకొక పెళ్లి చేసుకోబోతుందా అని చర్చించుకుంటున్నారంటారా? అది నాకు తెలవదండి. అంటే ఆ పేరు మార్పు ఉండవచ్చు. నా నా దృష్టికి రాలేదు. మనం గతంలో కూడా సినిమా వాళ్ళ వైవాహిక జీవితాల్లో గాసిప్స్‌లో కొన్ని సందర్భంలో మనం ఇది చూసాం. వాళ్ళ వివాహం తాలూకు ఫోటోలు తీసేయడం, ఎంగేజ్‌మెంట్ తాలూకు ఫోటోలు తీసేయడం, అన్‌ఫ్రెండ్ చేయడంతోటి వాళ్ళ మధ్య లవ్ అఫైర్ ఫెయిల్ అయిందని కూడా కొన్ని గాసిప్స్, కొన్ని జతల వివరాలు చదివి ఉన్నాము. సో, వాస్తవమే కావచ్చు. ఆమె ఆ పేరు మార్చుకున్నంత మాత్రాన ఆయనను మర్చిపోతుందనో, ఆ పేరున్నంత మాత్రాన ఆయన మర్చిపోకూడదని అది ఎట్లనే ఏముండదు. సరే ఏది జరిగినా కూడా ఆమె నిర్ణయం అలా తీసుకుంది. అంటే ఇంకా గాయాన్ని తలుచుకుంటూ ఉండాల్సిన అవసరం లేదనుకుంటుండొచ్చు కదా! సో, ఆ పేరు తీసేసిన తర్వాత ఆమె మనసులో నుంచి అతను వెళ్ళాడని మనం అనుకోవడం మన భ్రమ అవుతుంది. సరే ఏది జరిగినా కూడా ఆమె సొంతంగా నాకు తెలిసి ఆ బ్యూటీషియన్ గానో ఒక బుటిక్ ఏదో నడుపుకుంటూనే సంథింగ్ ఆమె ఎర్నింగ్ చేసుకుంటా బ్యాలెన్సింగ్ లైఫ్ అయితే చేస్తున్నట్టు మంచి ఎకనామికల్ లైఫ్‌లో కూడా ఉంది. ఆమె ఏం అంటే మామూలు స్థితిలో ఉండి బాగా పేదరాలు కష్టాల్లో ఉన్నట్టుగానైతే మనకైతే అనిపించట్లేదు. కాబట్టి ఆ కష్టాల్లో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆ కష్టాలు వెంటాడుతుంటాయి కాబట్టి. నిర్ణయాలకు ఇష్టం లేని కొన్ని నిర్ణయాలను ఒప్పుకోవాల్సొస్తుంది. కానీ అట్లాంటి పొజిషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏమనుకుందో, ఎలా అనుకుందో మొదటి నుంచి అంటే ఆమె లైఫ్ ఆఫ్ స్టైల్‌లో మనం చదువుతా ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ గాని, వాళ్ళ చుట్టాలు గాని, వాళ్ళు కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె ఏమనుకుందో ఖచ్చితంగా సాధిస్తుంది అని చెప్తా ఉన్నారు. అట్లాగనే పెళ్లి సాధించుకుంది. సో, ఆ తర్వాత ఆ కేసును సాధించుకుంది. సో, లైఫ్‌ని గూడా ఆ విధంగా ఆమె ఎలా అనుకుంటుందో అలా డిజైన్ చేసుకుంటుంది. అది కూడా ఇండిపెండెంట్ అంటే వుమెన్ ఇండిపెండెన్సీ ఉండాలననే విధంగా మనం భావిస్తుంటాము. అది ఆహ్వానించదగిందే. బట్ ఏదున్నా కూడా ఆమె వ్యక్తిగత ఇష్టము, వ్యక్తిగత అభిప్రాయము, ఆమె జీవితం ఆమె ఎలా లీడ్ చేసుకోవాలని చూసుకుంటుంది. ఆమె ఐడియాలజికల్ గైడ్‌లైన్ ఇచ్చేవాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళెలా చెప్తే అలా వింటుందనేది మాత్రం అర్థమవుతా ఉంది. వాళ్ళ గైడ్‌లోనే ఇప్పటికి కూడా ఉందని నేను భావిస్తున్నాను. మొత్తం మీదైతే ఆమె మీద వచ్చే ప్రతిది కూడా రూమర్స్, వార్తలు గాని చూడాలి తప్పించి నిజాలైతే కాదు. సో ఏదేమైనా సరే అమృతకు సపోర్ట్ చేస్తూ ఇన్ని ఇయర్స్ ప్రణయ్ ఒంటరిగా ఉన్న ఆ మహిళ ఇంకొకరి పెళ్లి తప్పులేదని సపోర్ట్ చేసి మరి అంత ఇంకొక పెళ్లి చేసుకున్నారనేది కేవలం వార్తలకే పరిమితం అవుతుందా? నిజ జీవితంలో కూడా వస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్.